మీరు చెప్పింది నిజమే, కానీ మనం ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికిప్పుడు ఇవన్నీ చేయడానికి టైం లేదు. వాడి లవర్ బెడ్ మీద అలా పడుండడం చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక ఝాన్సీ పరిస్థితి అంటావా, పోతే పైకి పోతుంది, లేకపోతే 4-5 రోజులు హాస్పిటల్ బెడ్ మీదే పడుంటుంది. అందుకే నా కొడుకును బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. దుర్గేష్కి హెల్త్ ఇష్యూ ఉందని, వాడికి వెంటనే ట్రీట్మెంట్ అవసరమని మీరు రేపు కోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేయండి. ఎలాగో ఝాన్సీ బెడ్ మీద నుంచి కదలలేదు, అక్కడికి రాలేదు కాబట్టి వాదించడానికి ఇంకెవ్వరూ ఉండరు. అప్పుడు వాడికి బెయిల్ వస్తుంది. నా కొడుకు నా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మీరన్నట్టు ఝాన్సీ హాస్పిటల్ బెడ్ మీద ఉండొచ్చు, కానీ మనం ఇలా బెయిల్కి అప్లై చేశామని తెలిస్తే గౌతమ్ చూస్తూ ఊరుకుంటాడా? వాడికిప్పుడు ఝాన్సీని దగ్గరుండి చూసుకోవడం తప్ప మరొక పని లేదు. ఎందుకంటే తనని ఒంటరిగా వదిలేసి రాలేడు. ఎందుకంటే ఎప్పుడు ఎవరొచ్చి అటాక్ చేస్తారోనని భయం. ఆ భయం నుంచి వాడు బయటికి రాలేడు. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ దుర్గేష్కి హెల్త్ ఇష్యూ మీద బెయిల్కి అప్లై చేయాలంటే తనకి హెల్త్ ఇష్యూ ఉందని మెడికల్ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయాలి. ముందు మీరు అప్లై చేయండి. మెడికల్ రిపోర్ట్స్ వాటంతట అవే వస్తాయి. డబ్బుతో సాధించలేందంటూ ఏది ఉండదు. అవన్నీ నేను చూసుకుంటాను. ఓకే, ఈరోజు దుర్గేష్కి హెల్త్ ఇష్యూ ఉందని బెయిల్ పిటిషన్ వేస్తాను. కానీ అంతకంటే ముందు నేను ఒకసారి నా కొడుకుని చూడాలి. నన్ను ఒకసారి నా కొడుకు దగ్గరకు తీసుకెళ్ళండి. మీ కొడుకుని మీరు చూడాలనుకుంటే సరిపోదు, చూపించాలని నేను కూడా అనుకోవాలి. అప్పుడే మీరు చూడగలరు. అయినా మీరు అడిగిన ప్రతిసారి తీసుకెళ్లడం కుదరదు. మీకు ముందే చెప్పాను కదా, నా కొడుకు నా ఇంటికి తిరిగొస్తే మీ కొడుకు మీ ఇంటికి సేఫ్గా తిరిగొస్తాడు అని. ప్లీజ్ ఒక్కసారి నా కొడుకుని చూడాలి. నన్ను ఒక్కసారి తీసుకెళ్ళండి. నో, కుదరదు. పోనీ ఒకసారి వీడియో కాల్ అయినా చేసి నా కొడుకు నాకు చూపించండి ప్లీజ్. సరే, రేయ్, వాడిని ఒకసారి చూపించరా. అలాగే సార్. ఎలా ఉన్నావు నాన్న? నీకేమీ ఇబ్బంది లేదుగా? వాళ్ళు నిన్నేమీ చేయలేదుగా? ఏదైనా చేస్తుంటే బాగుండేదనిపిస్తుంది. నువ్వు చేసిన పాపాలకి ఘోరాలకి నేనిక్కడ బలవుతున్నాను. దీపక్, నీకేమైనా ప్రాబ్లంగా ఉందా? అవును, ప్రాబ్లమే. నీ వల్లే మొత్తం ప్రాబ్లం. అసలు నువ్వు నిజంగానే నా కన్న తల్లివా? ఏ కన్న తల్లి తన కొడుక్కి ఇలాంటి పరిస్థితి అయితే తీసుకురాదు. అందుకే అడుగుతున్నాను, చెప్పు, నిజంగానే నువ్వు నా కన్న తల్లివేనా? దీపక్, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. అలా మాట్లాడుకురా, నీకేం కాదు. నేను ఎలాగైనా నేను విడిపించుకుంటాను. దీపక్, మృణాలిని గారు, నేను ఇంత మంచి చేస్తే కూడా మీరు నన్ను ఎందుకంత కోపంగా చూస్తున్నారు? మీరు కనీసం మీ కొడుకుని చూడగలుగుతున్నారు, మీ కొడుకుతో మాట్లాడగలుగుతున్నారు, కానీ నాకు ఆ అవకాశం కూడా లేదు. ముందు వెళ్ళి
నేను చెప్పిన పని చేయండి. వెళ్ళండి. తాక్షి, సార్, నిన్ను ఝాన్సీ చూసింది. అది ఎప్పటికైనా సరే మనకి ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ కోర్టులో నా కొడుకు కేసు నడుస్తోంది. ఇప్పుడు ఝాన్సీ కోలుకొని ఆ గౌతమ్ గాడి ఎంక్వైరీ వేస్తే మనకి పెద్ద తలనొప్పి అవుతుంది. అందుకే ఆ ఝాన్సీని హాస్పిటల్ నుంచి అట్నుంచి అటే మార్చురీకి పంపించేశాయి. ఎస్ సార్. గౌతమ్, ఇప్పుడు ఎలా ఉంది ఝాన్సీకి? ఆపరేషన్ స్టార్ట్ చేశారా? చేశారు నాన్న. అసలు ఏమైందిరా? మన ఇంటికి వచ్చి అటాక్ చేయాలనుకున్నది ఎవరు? ఆ విషయం ఝాన్సీనే చెప్పాలి నాన్న. ఎందుకంటే తనందరూ అనుకుంటున్నట్టు ఈ ఎంగేజ్మెంట్ని చెడగొట్టడానికి రాలేదు. అంటే ఝాన్సీకి నీ మీద అటాక్ జరుగుతుందని ముందే తెలుసా? ఖచ్చితంగా తెలుసు నాన్న. ఆ విషయం తెలిసే తన ప్రాణాల్ని పణంగా పెట్టి నన్ను కాపాడడానికి వచ్చింది. దీనంతటికి కారణం ఎవరై ఉంటారా? నీకెవరి మీదన్నా అనుమానంగా ఉందా? ఉంది నాన్న. ఒక కేసులో నేను కొంతమందిని అరెస్ట్ చేశాను. వాళ్ళు ఈరోజు కోర్టులో బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేశారు. ఝాన్సీ వాళ్ళకి బెయిల్ రాకుండా చేసింది. దీనంతటికీ కారణం నేనేనని నా మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేసి ఉంటారు. కానీ ఆ విషయం ఝాన్సీకి ఎలా తెలిసిందన్నది అర్థం కావడం లేదు. తను స్పృహలోకి వస్తే కానీ అన్ని విషయాలు క్లియర్గా తెలియవు. బావా, నువ్వు చెప్పేది ఆ అమ్మాయిల కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ గురించేనా? అవును రాణి. ఏంటి బావా ఈ దారుణం? వాళ్ళు ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నదే కాక మిమ్మల్ని చంపాలి అనుకోవడం ఏంటి? తప్పు చేసింది వాళ్ళు, శిక్ష అనుభవించాల్సింది వాళ్ళు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. నడి రోడ్డు మీద కాల్చి చంపాలి. రాణి, అలా మాట్లాడకూడదు. వాళ్ళు తప్పు చేసినా సరే మనం న్యాయపరంగానే ఎదుర్కోవాలి. కానీ ఇలా చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం తప్పు. అలా చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని మనం కూడా ప్రతీకారం తీర్చుకుంటే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉండదు. అయినా వాళ్లే చేశారని మనకింకా కన్ఫర్మేషన్ లేదు. ఇది కేవలం వాళ్ళ మీదున్న నా అనుమానం మాత్రమే. నిజాలేంటో తెలియాలంటే మనకి ఝాన్సీ చెప్పాలి. అప్పటి వరకు మనం మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఝాన్సీ లేచాక వాళ్ళ గురించి చెప్తుంది కదా, అప్పుడు దీనంతటికీ కారణం ఎవరో తెలుసుకొని వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళని వదిలిపెట్టను. తీసుకెళ్లి చట్టం ముందు నిలబెడతాను. ఝాన్సీకి పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ళని పతనం చేసేంత వరకు నేను నిద్రపోను.
డాక్టర్ సార్, ఆపరేషన్ సక్సెస్ అయింది. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. బాడీలోంచి బుల్లెట్ కూడా తీసేశాం. తను అదృష్టవంతురాలే కాదు, స్ట్రాంగ్ ఉమెన్ కూడా. ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్, ఝాన్సీ స్పృహలోకి వచ్చిందా? ఇంకా లేదు. ఏ టైంలోనైనా తను స్పృహలోకి రావచ్చు. అబ్జర్వేషన్లో ఉంచాం. రేపు తన సిచ్యువేషన్ ఎలా ఉందో చూసి డిశ్చార్జ్ ఎప్పుడు అనేది చెప్తాం. కానీ ఇంటికి వెళ్ళిన 2-3 రోజుల పాటు రెస్ట్ అవసరం. ఓకే డాక్టర్, ఒకసారి తనని మేము చూడొచ్చా? నో ప్రాబ్లం. రాణి, ఝాన్సీ దగ్గర నేనుంటాను. నువ్వు శ్రీధర్ పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళండి. అయ్యో బావా, ఏం పర్లేదు, నేనుంటాను. అక్కని ఈ పరిస్థితుల్లో ఉంచి నేనెలా వెళ్ళగలను? కానీ డాక్టర్ అంతా ఓకే అని చెప్పారు కదా. పైగా చిన్నపిల్లలు హాస్పిటల్లో అంతసేపు ఉండటం మంచిది కాదు. అందుకే వాళ్ళను ఇంటికి తీసుకెళ్ళు. పాపం చాలాసేపటి నుంచి వాళ్ళు ఏమీ తినకుండా ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడు తిన్నారో ఏంటో. నువ్వు వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి ఏదైనా తినిపించు. సరే బావా, ఒకసారి అక్కని చూసి వెళ్తాము. సరే పదండి. పద. సార్, ఇక వెళ్ళండి సార్, ఇంతసేపు ఉండకూడదు. ఓకే సార్, బాయ్. ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయండి సార్. ఓకే శ్రీధర్. స్వీటీ వంశీ, మీరు కూడా రాణి అక్క వాళ్ళతో ఇంటికి వెళ్ళి ఏమైనా తినండి. పిన్నికి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరేం ఆలోచించకండి. వెళ్ళండి. నాన్న, నేను ఇక్కడే ఉంటే అమ్మ తాతయ్య ఇంకా కోపడతారా? గౌతమ్, ఈ టైంలో నువ్వు ఎవరి గురించి ఆలోచించకురా. మీ అమ్మ తాతయ్య చెప్తే విని అర్థం చేసుకునే వాళ్లే కనుక అయితే వాళ్ళ గురించి ఆలోచించాలి. కానీ చెప్పినా కూడా అర్థం చేసుకునే మనస్తత్వం వాళ్ళకి లేదురా. అందుకే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఝాన్సీ పక్కన నువ్వు ఉండడమే కరెక్ట్రా. ఎందుకంటే ఇప్పుడు తనకి మానసిక ధైర్యం కావాలి. అది నువ్వు మాత్రమే ఇవ్వగలవు. అవన్నీ ఏం పట్టించుకోకుండా ఝాన్సీ దగ్గర ఉండి తనని జాగ్రత్తగా చూసుకో. సరే నాన్న. ఓకేరా, నేను వెళ్తాను. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి.
దేవుడికి మొక్కు చెల్లించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఆ దేవుడు కూడా ఝాన్సీ వైపే ఉన్నాడు. ఆ అత్తయ్యకి ఝాన్సీ మాట ఇచ్చింది, ఊరు నుంచి వెళ్లిపోయి ఉంటుంది, ఇక ఇక్కడికి రాదు అని సంతోషంగా ఫీల్ అవుతుంటే ఎక్కడి నుంచొచ్చి ఊడిపడిందో గాని సరిగ్గా లాస్ట్ మినిట్లో ఉంగరాలు మార్చుకునే టైంకొచ్చింది, మొత్తం స్పాయిల్ చేసింది. ఎంగేజ్మెంట్ ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా జరిగిపోతుందని ఊహించాను గాని ఒక్కసారిగా ఝాన్సీ రావడం మొత్తం రివర్స్ అయిపోయింది. ఛ! ఇప్పుడేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. గౌతమ్ సార్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారా లేక ఇంటికొచ్చుంటారా? కట్ చేస్తున్నా కూడా ఎందుకు కాల్ చేస్తున్నావు? నేను ఇక్కడ ఝాన్సీ దగ్గర ఉన్నానని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నావు? అది తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నాను గౌతమ్ సార్. మీరింకా అక్కడ ఏం చేస్తున్నారు? అదంతా నీకెందుకు? నాకు కాకపోతే ఇంకెవరికి అవసరం? అవునా? అయితే చెప్తాను విను. నేను ఈరోజు నైట్ మొత్తం ఝాన్సీ పక్కనే ఉండి తనని ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాలి. తన ప్రాణాలు అడ్డేసి మరి నన్ను కాపాడిన తనని నేను కాపాడుకోవాలి కదా. అందుకే నేను తన దగ్గరే ఉంటాను. ఓకేనా? ఇప్పుడు తెలుసుకున్నావుగా? ఫోన్ పెట్టేసి. మీరిలా చేయడం నాకేం మాత్రం నచ్చడం లేదు. నాతో పెళ్లి కొప్పుకొని ఇలా మరొక అమ్మాయి దగ్గర నైట్ అంతా ఉండి మీరు సేవలు చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. ఇలా చేస్తే నాకెలా ఉంటుంది? నీకెలా ఉంటుందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నేను బ్రతికున్నది ఝాన్సీ వల్లే అని మాత్రం నాకు తెలుసు. మీరంటున్నట్టు నిజంగా మిమ్మల్ని కాపాడడానికి వచ్చిందా లేక మనిద్దరికి ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలుసుకొని అది ఆపడానికి ఇంత డ్రామా చేసిందా? అయినా చేసినా చేస్తుంది, ఎందుకంటే తనలాంటి రకమే కాబట్టి. ప్రియాంక, అలాంటి అలవాట్లు నీకున్నాయేమో, తనకి లేవు. అయినా ప్రేమ గురించి నీలాంటి వాళ్ళకేం తెలుసు? ప్రేమ అంటే ఒకరికొకరు దగ్గరగా కలిసి ఉండటం కాదు. మనం ప్రేమించిన మనిషి మనతో లేకపోయినా ఆ మనిషి ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి అనుకోవడం. అందుకే ఝాన్సీ నాకు కారణం చెప్పకుండా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా కూడా మమ్మల్ని కాలమే దగ్గర చేసింది. ప్రేమంటే ఒకరికొకరు ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. నా ఝాన్సీ అలా ఉంది కాబట్టే ఈరోజు నేనిక్కడ ఇలా ఉన్నాను. అలానే ఝాన్సీ కోసం నేను ఎప్పుడు ఏ క్షణమైనా సరే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటాను. అలా నువ్వుంటావా? మరి మనసులో తన మీద చచ్చేంత ప్రేమ పెట్టుకొని నాతో ఎంగేజ్మెంట్కి ఎందుకు ఒప్పుకున్నారు? నేను ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నానని నేనెప్పుడైనా చెప్పానా? అయినా నేను ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నది ఇంట్లో వాళ్ళ బలవంతం మీద, ఏదో ఝాన్సీని మర్చిపోయి నిన్నిష్టపడుతున్నానని కాదు. ఎలాగో ఆగిపోయే ఎంగేజ్మెంటే కదా అని ఒప్పుకున్నాను. ఆగిపోయే ఎంగేజ్మెంట్ అని ఎలా అనుకున్నారు? నా మనసు చెప్పింది, నా అంతరాత్మ చెప్పింది. ఇంకా ఏమైనా కావాలా? హలో 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 గౌతమ్ సార్, కమలా, గౌతమ్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు మావయ్య, ఇంకా చేయలేదు. నీకు ఫోన్ చేయలేదు, నాకు ఫోన్ చేయలేదు అంటే ఈ నైట్ అంతా హాస్పిటల్లోనే ఉంటాడా? అయినా వాడికి అసలు ఏం పని అక్కడ? ఝాన్సీని చూసుకోవడానికి వాళ్ళ చెల్లెలు రాని వాళ్ళు ఉన్నారు కదా.
వాడు చేయకపోతే కనీసం నువ్వైనా ఫోన్ చేసి అడగొచ్చు కదా, ఎప్పుడు వస్తున్నావు ఏమిటి అని. అదే విషయం అడుగుదామని ప్రియాంక నాకంటే ముందే గౌతమ్కి చేసింది మావయ్య. ఆ విషయం గురించి అడిగితే ఝాన్సీ కోలుకునే వరకు అక్కడే ఉండి తనని దగ్గరుండి చూసుకోవాలని చెప్పాడంట. చూసుకోవడానికి రాణి వాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు అంటే తన మాటని పట్టించుకోలేదంట. గౌతమ్ పెళ్లి చేసుకునే అమ్మాయితో అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అలా తన మాటని లెక్క చేయకుండా అక్కడే ఉంటాను అని చెప్పడంతో పాపం ప్రియాంక హర్ట్ అయింది మావయ్య. హర్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు మరి అలా మాట్లాడితే? అయినా కాబోయే భార్యతో అలాగనే మాట్లాడేది. రానివ్వు, వాడు వచ్చిన తర్వాత అడుగుదాం. వదినా, వాడి సంగతి సరే, అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? కొంపదీసి అన్నయ్య కూడా ఈ నైట్ అక్కడే ఉంటాడా ఏంటి? ఏమో చంద్ర, నాకు కూడా తెలీదు. ఏవండి, వచ్చేసారా? ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నామండి. ఇప్పుడు ఝాన్సీకి ఎలా ఉందండి? పర్వాలేదా? ఇంతకు ముందే ఆపరేషన్ చేశారు, అంతా ఓకే. కానీ 2-3 రోజులు రెస్ట్ కావాలని చెప్పారు. ధన, ఆపరేషన్ అయిపోయింది అంటున్నావు, మరి గౌతమ్ ఇంకా అక్కడే ఏం చేస్తున్నాడు? ఝాన్సీ దగ్గర తోడుగా ఉన్నాడు నాన్న. అదేంట్రా, గౌతమ్ ఉండటం ఏంటి? వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కదా ఉండాల్సింది. అయినా గౌతమ్ అక్కడే ఉంటుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు? పెళ్లి కాబోయే అబ్బాయి ఇలా పరాయి అమ్మాయి దగ్గర ఉంటే చూసే జనం ఏమనుకుంటారు? నువ్వైనా చెప్పాలి కదరా. మీరింకా ప్రియాంక గౌతమ్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా? ప్రస్తుతానికి దాన్ని మర్చిపోండి. సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు మేడంలో కదలికలు వస్తున్నాయి. ఝాన్సీ, ముందు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. గౌతమ్ సార్ కోసం నేను ఏదైనా చేస్తాను. సరే, చెప్పేది జాగ్రత్తగా విను.